హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. టుడే 27 జనవరి 2029 హిందీలో ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ. బ్లాక్ అండ్ గ్రే, యాక్చువల్గా ఇది FATF అనే ఒక ఆర్గనైజేషన్ ఉందండి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనమాట. అంటే ఇది పాకిస్తాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడానికి రెడీగా ఉందన్నమాట. అసలు యాక్చువల్గా ఫస్ట్ గ్రే లిస్ట్లో పెడతారనమాట. గ్రే లిస్ట్లో పెట్టిన తర్వాత వాళ్ళ యొక్క పద్ధతిని మార్చుకోకపోతే వాళ్ళని బ్లాక్ లిస్ట్ దేశాలుగా పెడతారు. అంటే టెర్రరిస్ట్ని ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తే కనుక ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది FATF అనే గ్రూప్ ఏం చేస్తుందంటే వాళ్ళని గ్రే లిస్ట్లో బ్లాక్ లిస్ట్లో పెడతామంట. దీనివల్ల ఏమంటే వాళ్ళు ఫండింగ్ ఇవ్వటం మానేస్తారు. ప్రపంచాల దేశాల్లో మనం ఫండ్స్ ఇస్తూ ఉంటారు కదా, ఆ ఫండింగ్ అనేది ఆపేస్తారనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ అండి. ఇండియా మస్ట్ బీ కాషియస్ ఆఫ్ ద జియోపాలిటికల్ బిహైండ్ పాకిస్తాన్ రిలేటివ్ సక్సెస్ ఎట్ ద FATF. అంటే ఇప్పుడు ఇండియా అనేది చాలా జాగ్రత్త వహించాలి, కాన్షియస్గా ఉండాలి. ఎందుకని జియోపాలిటికల్ అంటే ప్రాదేశికపరమైన ఈ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అవే ఇప్పుడు పాకిస్తాన్ని కాపాడి అనమాట. ఆ పాకిస్తాన్ని ఆ FATF దాంట్లో విజయం సాధించడానికి కారణం ఏంటంటే జియోపాలిటికల్ ప్రాదేశికపరమైన, ఇప్పుడు చైనాతో పాకిస్తాన్ అనేది బాగా సఖ్యంగా ఉంటుంది. సో చైనా అనేది బాగా ఇన్ఫ్లుయెన్స్ స్టేట్ కాబట్టి అది దాని ఇన్ఫ్లుయెన్స్ కారణంతో కొంత US వాటి యొక్క పరిణామాలతో ఏమైందంటే దీన్ని ఆ గ్రే లిస్ట్లో నుంచి తీసేశారు. బ్లాక్ లిస్ట్లో కూడా పెట్టట్లేదు, గ్రే లిస్ట్లో నుంచి కూడా తీసేస్తున్నారు అనమాట. దీంట్లోకి వెళ్ళబోయే ముందు ఒకసారి దీంట్లో తక్కువే ఉన్నాయండి డిఫికల్ట్ వర్డ్స్. ఒకసారి డిఫికల్ట్ వర్డ్స్ చూద్దాం. డిలాబరేషన్, థాట్, థింకింగ్, ఆలోచన. సస్టైన్, సపోర్ట్, హెల్ప్, సహాయము. స్క్రూటినీ, ఇన్స్పెక్షన్, పరీక్షణ. లెస్ట్, ఫర్ ఫియర్ దట్, భయం వలన. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ద డిలాబరేషన్స్ ఇన్ బీజింగ్ ఆఫ్ ద ఆసియా పసిఫిక్ జాయింట్ గ్రూప్ ఆఫ్ ద గ్లోబల్ వాచ్ డాగ్ ఆన్ టెర్రర్ ఫైనాన్సింగ్ అండ్ మనీ లాండరింగ్. ద ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గేవ్ పాకిస్తాన్ సమ్ ఎంకరేజింగ్ న్యూస్ దట్ ఇట్ హ్యాడ్ ప్రోగ్రెస్డ్ ఇన్ ఇట్స్ ఎఫర్ట్స్ టు అవాయిడ్ ఏ బ్లాక్ లిస్టింగ్. అంటే ఇక్కడ ఏవైతే ఆలోచనలు జరిగినాయో ఆ బీజింగ్లో ఈ ఏషియా పసిఫిక్ గ్రూప్ సంబంధించిన గ్లోబల్ వాచ్ డాగ్ అయినటువంటి FATF అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది బీజింగ్లో ఒక ఆలోచనలు చేసినాయి అనమాట. అంటే అక్కడ మీటింగ్ జరిగింది. ఆ ఆలోచన ప్రకారం ఏంటంటే పాకిస్తాన్కి కొంచెం ఎంకరేజింగ్ న్యూస్ ఏంటి అంటే వాళ్ళు ఆ బ్లాక్ లిస్టింగ్లో నుంచి వాళ్ళని తీసేయాలనుకోవటం, అంటే వాళ్ళకి ఆ బ్లాక్ లిస్ట్ నుంచి వాళ్ళని తీసేయాలనుకోవటం అనేది వాళ్ళకి ఎంకరేజింగ్ అనమాట, వాళ్ళకి ఉత్సాహాన్ని ఇచ్చే విషయం అనమాట. ఏ ఫైనల్ డెసిషన్ విల్ బీ టేకెన్ ఎట్ ఏ ప్లీనరీ మీటింగ్ ఆఫ్ ద బాడీ ఎక్స్పెక్టెడ్ ఇన్ Paris next month in keeping Pakistan on the current grey list, downgrading it to a black list or letting it off altogether for the moment. అంటే ఇప్పుడు ఏంటి ఈ ఫైనల్ డెసిషన్ అనేది ఎప్పుడు తీసుకుంటారంటే రేపు ప్యారిస్లో, అంటే వీళ్ళు అనుకుంటున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. ప్యారిస్లో నెక్స్ట్ మంత్లో జరగబోయే ఈ ప్లీనరీ మీటింగ్లో, ఆ ఇనిషియల్ మీటింగ్లో ఏంటంటే దీన్ని తీసేయాలి పాకిస్తాన్ నుంచి గ్రే లిస్ట్లో నుంచి. యాక్చువల్గా గ్రే లిస్ట్లో నుంచి బ్లాక్ లిస్ట్లోకి దాన్ని డౌన్ గ్రేడ్ ఇంకా తగ్గించాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే దాన్ని అసలు ఈ ఒక్కసారికి ఏం చేయాలంటే ఆ బ్లాక్ లిస్ట్ నుంచి గ్రే లిస్ట్ నుంచి పూర్తిగా తీసేయాలనుకుంటున్నారు. ద 39 member body had determined that Pakistan was to be placed on the grey list in 2018 and presented it a 27-point list of actions. అంటే ఈ 39 మంది గ్రూపులతో కలిసిన 30 మంది మెంబర్స్తో కలిసిన ఈ గ్రూప్లో పాకిస్తాన్ని గ్రే లిస్ట్లో 2018లో పెట్టారు. దానికి సంబంధించి గ్రే లిస్ట్లో పెట్టినందుకు వాళ్ళ ఒక 27 పాయింట్ ఆఫ్ యాక్షన్స్, అంటే వాళ్ళ మీద వ్యతిరేకంగా తీసుకునే చర్యలు 27 చర్యలు అనేవి వాళ్ళు లిస్ట్ అవుట్ చేశారన్నమాట. దీస్ ఇంక్లూడెడ్ ఫ్రీజింగ్ ద ఫండ్స్ ఆఫ్ UN సెక్యూరిటీ కౌన్సిల్ ఎంటిటీస్ సచ్ యాజ్ 26/11 మాస్టర్ మైండ్ హఫీజ్ సయ్యద్ అండ్ ద LET, ద జైష్-e-మొహమ్మద్, JEM అండ్ అదర్ తాలిబాన్ అఫిలియేటెడ్ గ్రూప్స్. అంటే దీని ప్రకారం ఏంటంటే UN సెక్యూరిటీ కౌన్సిల్ నుంచి వీళ్ళు వస్తున్న ఫండింగ్ అనేది ఆపేశారన్నమాట. దేన్ని ఉద్దేశించి 26/11 దాడులు ఏవైతే ఉన్నాయో మాస్టర్ మైండ్ హఫీజ్ సయ్యద్, LETకి, జైష్-e-మొహమ్మద్కి, తర్వాత తాలిబాన్ అఫిలియేటెడ్ గ్రూప్స్కి ఇవి ఫండింగ్ ఇస్తుందనే ఉద్దేశంతో ఆ UN సెక్యూరిటీ కౌన్సిల్ ఏంటంటే ఆ డబ్బులన్నింటినీ పాకిస్తాన్కి రానియకుండా ఆపేసింది. ది యాక్షన్ ఎంటైటిల్ ఏ సస్టైన్డ్ ఎఫెక్ట్ టు బ్రింగ్ లీగల్ యాక్షన్స్ అగెన్స్ట్ దీస్ గ్రూప్స్. అంటే దీంతో పాటు ఇంకా ఏం చేసిపోయారంటే వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్స్ తీసుకోవాలని పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చారనమాట. అండ్ ఆల్సో కాల్డ్ ఫర్ చేంజెస్ టు పాకిస్తానీ లా ఇన్ లైన్ విత్ గ్లోబల్ స్టాండర్డ్స్ ఫర్ మెజర్స్ అగెన్స్ట్ మనీ లాండరింగ్ అండ్ ఫైనాన్సింగ్ ఫర్ టెర్రరిజం. అంటే ఇంకా ఏం ఒత్తిడి చేశారు, పాకిస్తాన్ యొక్క చట్టాలు మార్పు రావాలని, దాంతోపాటు ఏదైతే మనీ లాండరింగ్, ఫైనాన్సింగ్ అంటే డబ్బులు ఇచ్చేది టెర్రరిస్టులకు డబ్బులు అందే విధానాన్ని ఏదైతే ఉందో వాటిలో మార్పులు తీసుకురావాలని చెప్పేసి వీళ్ళు ఒత్తిడి తీసుకొచ్చారనమాట. అన్లైక్
in October 2019 when Pakistan had completed 5 points. The Beijing meeting has cleared it on 14 points. అంటే ఇప్పుడు 2019 అక్టోబర్లో అలా కాకుండా ఇప్పుడు ఏం జరిగింది అంటే 2019 అక్టోబర్లో ఏం జరిగింది అంటే 5 పాయింట్లని క్లియర్ చేసింది పాకిస్తాన్. కానీ ఇప్పుడు బీజింగ్లో జరిగిన మీటింగ్లో మొత్తం 14 పాయింట్లు క్లియర్ చేశారనమాట. ఏవైతే వాళ్ళ యొక్క మన 27 యాక్షన్ పాయింట్స్లో 14 పాయింట్స్ అనేవి క్లియర్ అయిపోయినాయి అనమాట. వైల్ పాకిస్తాన్స్ ప్రోగ్రెస్ విల్ కమ్ యాజ్ డిసప్పాయింటింగ్ టు ఇండియా. అంటే ఇప్పుడు ఈ పాకిస్తాన్కి ఇది ఏదైతే జరిగిన ఈ పరిణామం ఏదైతే ఉందో అది భారతదేశాన్ని మాత్రం బాగా కలిసివేసేది, ఇబ్బంది పెట్టే విధంగా ఉందన్నమాట, డిసప్పాయింట్మెంట్గా ఉందన్నమాట. ఇట్ వాంట్స్ మోర్ స్క్రూటినీ ఆఫ్ పాకిస్తానీ సపోర్ట్ టు టెర్రర్ గ్రూప్స్ లెస్ట్ ఇస్లామాబాద్ ఫీల్స్ ఇట్ హ్యాస్ బీన్ లెట్ ఆఫ్ ద హుక్. అంటే ఇప్పుడు ఆ పాకిస్తాన్కి ఇలాంటి సపోర్ట్ రావడానికి కారణం ఏంటి? ఈ టెర్రరిస్ట్ గ్రూపుల నుంచి ఇలాంటి సపోర్ట్ రావడం వల్ల పాకిస్తాన్కి ఎదుర్కొనే పరిస్థితులు ఏంటి, ఆ ప్రభావాలు ఏంటి అనే దాని గురించి భారతదేశం ఇంకా ఆలోచించాలన్నమాట. క్లియర్గా స్క్రూటినీ చేయాలా, దాని ప్రకారం ఇంకా ఏమి ఇబ్బంది, ఇస్లామాబాద్ నుంచి భారతదేశానికి ఇంకా ఏమి ఇబ్బంది ఉందనేది చూసుకోవాలా. దేర్ ఆర్ ఏ ఫ్యూ పాయింట్స్ టు కన్సిడర్. అంటే ఇవన్నీ కూడా మనం ఆలోచించవలసిన విషయాలు. ఫస్ట్, ద గ్రే లిస్ట్ ఈజ్ నాట్ న్యూ. ఇప్పుడు ఆ గ్రే లిస్ట్ అనేది ఇప్పుడు కొత్తదేం కాదు పాకిస్తాన్కి, ఎప్పుడు పెడుతూనే ఉన్నారు, తీసేస్తూనే ఉన్నారు. పాకిస్తాన్ వాజ్ ప్లేస్డ్ ఆన్ ఇట్ ఇన్ 2012 అండ్ వాజ్ రిమూవ్డ్ ఇన్ 2015 ఆఫ్టర్ ఇట్ పాస్డ్ నేషనల్ యాక్షన్ ప్లాన్ టు డీల్ విత్ టెర్రరిజం ఫాలోయింగ్ ద 2014 పెషావర్ స్కూల్ మ్యాస్క్రూ. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఫస్ట్ పాకిస్తాన్కి గ్రే లిస్ట్ అనేది 2012లో పెట్టారు, దాన్ని మళ్ళీ 2015లో తీసేశారనమాట. ఎప్పుడు దేనికి తీసేశారు? ఆఫ్టర్ పాస్డ్ నేషనల్ యాక్షన్ ప్లాన్ టు డీల్ విత్ టెర్రరిజం గురించి యాక్షన్ ప్లాన్ గురించి నేషనల్ యాక్షన్ ప్లాన్ వాళ్ళు తీసుకున్నారు. ఎందుకని 2014లో పెషావర్ స్కూల్ మీద టెర్రరిస్టులు అనేవాళ్ళు దాడి చేశారనమాట. ఒక మారణకాండ సృష్టించారు. మ్యాసిక్రూ అంటే మారణకాండ సృష్టించారనమాట. ఆ మారణకాండ వల్ల కారణంగా ఏం చేశారంటే నేషనల్ యాక్షన్ ప్లాన్ తీసుకున్నారని చెప్పేసి అప్పుడు పాకిస్తాన్ని గ్రే లిస్ట్ నుంచి తీసేశారు. ఇట్ వాజ్ ఆల్సో ప్లేస్డ్ అండర్ ద సివియర్ రిస్ట్రిక్షన్స్ ఇన్ ద ఇయర్స్ 2018-12 ఆఫ్టర్ ద ముంబై అటాక్. అంటే గ్రే లిస్ట్లో పెట్టపోయినప్పటికీ 2008-2012 మధ్యలో చాలా సీవియర్ రిస్ట్రిక్షన్స్లో పెట్టారు పాకిస్తాన్ని. ఎప్పుడు ముంబై అటాక్ జరిగింది, అప్పుడు ఆ ముంబై అటాక్ తర్వాత దానికి బాధ్యులను పాకిస్తాన్ వహిస్తూ దానికి చాలా సీరియస్ రిస్ట్రిక్షన్లో పెట్టారు. సెకండ్, ద లాస్ట్ గ్రే లిస్ట్ పీరియడ్ హ్యాస్ ఆల్రెడీ సీన్ సమ్ ఇండియన్ డిమాండ్స్ మెట్ ఇంక్లూడింగ్ ద ఛార్జ్ షీటింగ్ ఆఫ్ హఫీజ్ సయ్యద్ ఫర్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అండ్ ద ఎడిషన్ ఆఫ్ జేఈఎం చీఫ్ మసూద్ అజర్ టు ద యుఎన్ఎస్సి 1267 లిస్ట్. ఇప్పుడు వీళ్ళు చివరిసారిగా పెట్టిన ఈ గ్రే లిస్ట్ అనేది కొంత భారత్కి ఆశించే ఫలితాలను ఇచ్చిందన్నో కొంతవరకు విజయం సాధించే విధంగా ఉంది. ఏంది? ఛార్జ్ షీట్ హఫీజ్ సయ్యద్ మీద ఛార్జ్ షీట్ పెట్టడం, తర్వాత ఆ జైషే ఈ మహమ్మద్ సంస్థ అయిన చీఫ్ అయినటువంటి మసూద్ అజర్ని యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్ లిస్టులో 1267 లిస్టులో పెట్టడం అనేది ఒక మంచి పరిణామం అంట భారతదేశానికి. ఫైనల్లీ, ఆల్దో ద ఎఫ్ఏటిఎఫ్ ఈజ్ ఏ టెక్నికల్ ఆర్గనైజేషన్, దెర్ ఈజ్ నో డౌటింగ్ దట్ జియో పాలిటిక్స్ అండ్ బయలాటరల్ డీల్స్ ప్లే ఏ పార్ట్ ఇన్ డిసైడింగ్ అవుట్కమ్స్. అంటే ఇప్పుడు మనం చివరిగా ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ ఎఫ్ఏటిఎఫ్ అనేది ఒక సాంకేతికపరమైన సంస్థ అనమాట. దీనిని మనం ఎటువంటి డౌట్ లేకుండా చెప్పొచ్చు అనమాట. అంటే ప్రాదేశికపరమైన రాజకీయాలు కానీ లేకపోతే ఇద్దరి మధ్య ఉన్న దౌత్యపరమైన అంశాలు అనేవి దీనిలో వచ్చే చివరి అవుట్కమ్స్ని ఏవైతే ఉన్నాయో, అంటే ఈ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవే డిసైడ్ చేస్తాయని చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు చైనాకి పాకిస్తాన్కి మంచి రిలేషన్షిప్ ఉంది కాబట్టి, వాళ్ళకి బయలాటరల్గా బాగుంది కాబట్టి వాళ్ళకి సపోర్టివ్గా ఇప్పుడు ఈ తీర్పు వచ్చింది. యాజ్ ఎ రిజల్ట్, న్యూఢిల్లీ మస్ట్ స్టడీ ద పాలిటిక్స్ బిహైండ్ పాకిస్తాన్ ఎఫ్ఏటిఎఫ్ ప్రోగ్రెస్. అంటే ఇప్పుడు భారతదేశం మాత్రం బాగా జాగ్రత్తగా స్టడీ చేయాలి. ఏంటి? పాకిస్తాన్ ఎఫ్ఏటిఎఫ్లో ఉన్న సాధించిన అభివృద్ధి గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. అఫీషియల్స్ హ్యావ్ సజెస్టెడ్ దట్ పాకిస్తాన్స్ రోల్ ఇన్ ఎన్ష్యూరింగ్ తాలిబాన్ టాక్స్ ఆర్ బ్రాట్ టు ఏ సక్సెస్ఫుల్ కంక్లూజన్ సూన్ మే హ్యావ్ వేడ్ విత్ ద యుఎస్ అండ్ ఇట్స్ ఎల్ఐస్ ఇన్ ద గ్రూపింగ్. అంటే ఇంకా అఫీషియల్స్ ఏమని చెప్తున్నారంటే రాబోయే కాలంలో ఈ తాలిబాన్లకి ఈ యూఎస్కి జరిగే ఈ సంభాషణలో ఏదైతే డిస్కషన్లు ఉన్నాయో జరగబోతున్నాయో దాంట్లో పాకిస్తాన్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ కానీ సక్సెస్ఫుల్గా కానీ ప్రవర్తిస్తే యూఎస్కి వాటి ఎల్ఐఎస్కి కూడా ఇది ఒక రకంగా ఫేవరబుల్గా ఉంటుంది. ఆ అంశంతో కూడా దృష్టిలో పెట్టుకుని కూడా యూఎస్ వీళ్ళకి సపోర్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అదర్ కంట్రీస్ మే హ్యావ్ డిటర్మైన్డ్ దట్ విత్ చైనా ఇన్ ద ప్రెసిడెంట్స్ చైర్ అండ్ ద బ్యాకింగ్ ఆఫ్ టర్కీ అండ్ మలేషియా పాకిస్తాన్ కుడ్ ఎస్కేప్ బీయింగ్ బ్లాక్ లిస్టెడ్ ఇన్ ఎనీ కేస్ అండ్ డ్రాప్డ్ ద ఎఫర్ట్. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఈ యొక్క పాకిస్తాన్ బయటపడడానికి మెయిన్ కారణం ఏంటంటే చైనా అనేది ప్రెసిడెన్షియల్ చైర్లో, అంటే దాని ఇంపార్టెంట్ చైర్లో కూర్చొని ఉంది. దాంతోపాటు టర్కీ, మలేషియా కూడా సపోర్ట్ చేయడం వల్ల పాకిస్తాన్ అనేది ఈ బ్లాక్ లిస్టులో నుంచి తప్పించుకొని పోయింది. పూర్తిగా ఆ లిస్టులోంచి, ఆ గ్రే లిస్టులోంచి కూడా బయటికి రాబడింది అనమాట. అది మంచి ఎఫెక్ట్ని సాధించగలిగింది.
India's recent trouble on the international stage, including the UNSC, where China has been allowed to raise the Kashmir issue twice in 5 months after nearly 5 decades, may also be a reason its objection at the Beijing discussion were not considered as carefully as in the past. అంటే ఇప్పుడు మనం ఇలా చూసుకుంటే ఏమైంది అంటే భారతదేశానికి ఇప్పుడు యుఎన్ఎస్సిలో జరుగుతున్న పరిణామాలు కూడా ఈ స్టేజ్లో ఇంటర్నేషనల్ స్టేజ్లో జరుగుతున్న పరిణామాలు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. ఎందుకంటే చైనా అనేది కాశ్మీర్ విషయాన్ని భారతదేశం మీద 2 సార్లు ఈ యుఎన్ఎస్సి మీటింగ్లో రైజ్ చేసిందనమాట. 2 సార్లు అంటే వితిన్ 4-5 మంత్స్ 5 నెలల మధ్య వ్యవధిలోనే 2 సార్లు చేసిందనమాట. ఆఫ్టర్ అంటే 5 సంవత్సరాల తర్వాత ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అని ఇట్లా ఎప్పుడు రైజ్ చేయలేదన్నమాట. ఇలాంటి జరగలేదు. కానీ ఇప్పుడు బీజింగ్లో కూడా ఇది జరగడానికి అంత ఇంపార్టెన్స్ ఏం తీసుకోలేదు. అంటే దీన్ని రైజ్ చేసి దీని గురించి మాట్లాడే అంత కేర్ఫుల్గా పాస్ట్లో తీసుకున్నంత ఇంపార్టెంట్, అంటే 3ఓసారి రైజ్ చేద్దామన్నా కానీ అంత ఇంపార్టెన్స్ ఏం ఇవ్వలేదు దీనికి చైనా అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ డ్యూబియస్ డెసిషన్. అంటే డ్యూబియస్ అంటే మన సంశయాత్మకంగా, అంటే ఏదో డౌట్ఫుల్ అనమాట. డౌట్ఫుల్గా ఉన్న ఏదైతే నిర్ణయం ఇది డెసిషన్ అనేది. ఈ ఆర్టికల్ యాక్చువల్గా భీమా కొరియన్ అనేది 2017లో ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఆ ఇన్సిడెంట్కి సంబంధించిన ఆర్టికల్ అండి. అప్పుడు ఎవరైతే యాక్టివిస్టులు ఉన్నారో అది మహారాష్ట్రలో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. ఆ మీటింగ్లో ఏమైంది అంటే వీళ్ళు గవర్నమెంట్కి వ్యతిరేకంగా నక్సలిజాన్ని, అర్బన్ నక్సలిజాన్ని డెవలప్ చేసే విధంగా వాళ్ళ యొక్క స్టేట్మెంట్లు కానీ వాళ్ళ యొక్క చర్యలు ఉన్నాయని చెప్పేసి అప్పుడు చాలామంది యాక్టివిస్టులు అవ్వచ్చు, లాయర్లు అవ్వచ్చు, వాళ్ళని అరెస్ట్ చేశారనమాట. వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయడం లేకపోతే నిర్బంధించడం రకరకాలుగా చేశారు. దానికి సంబంధించిన ఆర్టికల్ అనమాట. ఇంతవరకు ఇది స్టేట్ గవర్నమెంట్ పరిమితిలో ఉంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయిందనమాట. ఎందుకని మహారాష్ట్రలో జరిగిన ఇన్సిడెంట్. అప్పుడు ఇంతకుముందు మహారాష్ట్రలో జరిగినప్పుడు అప్పుడు మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి స్టేట్లో ఉన్న సెంట్రల్లో ఉన్న పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ లేదు కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం చేశారంటే సెంటర్ అనేది సడన్గా తన చేతుల్లోకి తీసుకుంది. ఏదైతే ఈ పరిణామాలన్నింటినీ కూడా సెంటర్లోకి తీసుకుంది. ఎందుకని బీజేపీ గవర్నమెంట్ లోకల్గా లేదు కాబట్టి వాళ్ళు మొత్తం తీసుకున్నారు. ఇది ఒక అంటే డౌట్ఫుల్ అనమాట. డౌట్ఫుల్ డెసిషన్, ఒక సంశయాత్మకమైన నిర్ణయం అనమాట. ఎన్ఐఎస్ టేక్ ఓవర్ ఆఫ్ భీమా కొరియన్ ప్రోబ్ ఈజ్ ఏ ప్లాయ్ టు పర్పెట్రేట్ అర్బన్ నక్సల్ నెరేటివ్. అంటే ఇప్పుడు మనం ఇలా చూసుకుంటే ఏంటంటే ఈ ఎన్ఐఏ అనేది ఈ భీమా కొరియన్ని తీసుకోవటం అనేది అది ఒక తప్పుడు నిర్ణయం అనమాట. అర్బన్ నక్సలైట్ నెరేటివ్ గురించి, అంటే అర్బనైజేషన్ అంటే పట్టణ ప్రాంతాల్లో నక్సలిజాన్ని డెవలప్ చేసే దాని గురించి వివరించే విషయంలో వీళ్ళు ఏంటంటే తప్పుడు మార్గాన్ని, నేరపూరితమైన మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఈ ఎన్ఐకి ఇచ్చి ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఎన్ఐకి అప్పచెప్పి అని చెప్తున్నారు అనమాట. దీంట్లోకి వెళ్ళబోయే ముందు ఒకసారి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ చూద్దాం. డౌట్ఫుల్, డ్యూబియస్ డెసిషన్. డ్యూబియస్, డౌట్ఫుల్, అన్సర్టైన్ సంశయాత్మక, అబ్రప్ట్ సడన్, ఇమీడియట్ ఆకస్మిక, కమామరేట్ సెలబ్రేట్, హానర్ స్మారక చిహ్నంగా ఏర్పాటు చేయు, సినిస్టర్ థ్రిటనింగ్, మెనేసింగ్ అపకారము, బిహెస్ట్ ఇన్స్ట్రక్షన్, విష్ ఆజ్ఞ, అవుట్లాడిష్ వాయిడ్ క్విక్రీ విపరీత, రామిఫికేషన్ కాన్సిక్వెన్స్ రిజల్ట్ పర్యవసానము, వెనిమినెంట్లీ ఇన్ ఏ ఫోర్స్ఫుల్ మేనర్ తీవ్రంగా, హెల్మ్ మేనేజ్ ఆర్గనైజ్ సారథ్యము, హోండ్ హంటింగ్ డాగ్ వేట కుక్క, డిసెస్ట్ డిసగ్రిమెంట్ వేరే అభిప్రాయాలు, టెనబుల్ డిఫెన్సిబుల్ జస్టిఫైయబుల్ సమర్థనీయమైన, ఇన్ఎవిటబుల్ అన్అవాయిడబుల్ ఇన్ఎస్కేపబుల్ అనివార్యమైన, ప్లాయ్ ట్రిక్ టాక్టిక్ ఉపాయము ఆలోచన. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇప్పుడు మనం కనుక ఆర్టికల్లోకి వెళ్తే కనుక ద హోమ్ మినిస్టర్స్ abrupt decision to transfer the investigation into the Bhima Korean cases in Maharashtra to the National Investigation Agency is an unwanted interference in the police powers of the state. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఈ హోమ్ మినిస్టర్ అనేది ఆకస్మికంగా తీసుకున్న ఈ డెసిషన్ ఏదైతే ఉందో, అంటే ఇన్వెస్టిగేషన్ని భీమా కొరియన్ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ని మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి తీసుకురావడం అనేది ఒక అన్వాంటెడ్ అనమాట, అవసరం లేని చర్య అనమాట. అవసరం లేకుండా కలెక్ట్ చేసుకోవడం అంటారు సరే, అలాంటిది అనమాట. పోలీస్ పవర్స్ ఏం చేస్తున్నారంటే అనవసరంగా కలెక్ట్ చేసుకుంటున్నారు అనమాట, స్టేట్ మ్యాటర్లో కలెక్ట్ చేసుకుంటున్నారు. ఇట్ ఈస్ క్లియర్లీ ఎయిమ్డ్ ఎట్ ప్రివెంటింగ్ ద న్యూ రిజైమ్ ఇన్ Maharashtra from reviewing the controversial probe done under the BJP-led government through a special investigation team of its own. అంటే ఇప్పుడు మనం ఇది క్లియర్గా చెప్పొచ్చు అనమాట. దీన్ని ఏంటంటే మహారాష్ట్రలో జరిగిన ఏదైతే పరిణామం ఉందో ఈ బీజేపీ లెడ్ గవర్నమెంట్ అనేది అప్పుడు క్లియర్ ఇన్వెస్టిగేషన్ టీమ్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా దీని మీద ఏవైతే ఉందో దాని ఇన్వెస్టిగేషన్ జరిపించింది అనమాట. సొంతగా జరిపించింది రాష్ట్రమే. అప్పుడు ఎవరు బీజేపీ లెడ్ గవర్నమెంట్ ఉంది. ద పూణే పోలీస్ హ్యావ్ ఫైల్డ్ ఏ ఛార్జ్ షీట్ అగెన్స్ట్ నాన్ రైట్స్ డిఫెండర్స్ అండ్ యాక్టివిస్ట్స్
on the grave charges of being part of a Maoist plot against the government, basing their claim on purported material seized from computer during the raids. అంటే దీని ప్రకారం ఏంటంటే ఈ పూణే పోలీసులు ఏంటంటే ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేశారనమాట. ఎవరి మీద అక్కడ ఎవరైతే రైట్ డిఫెండర్స్ అంటే హక్కులను కాపాడేవాళ్ళు, యాక్టివిస్టులు, తర్వాత వాళ్ళు ఎందుకని చేశారంటే వాళ్ళు అక్కడ మావోయిస్ట్ని ప్రభావిత ప్రాంతంగా తయారు చేసే విధంగా వాళ్ళు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ప్రజలను తయారు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన కొంత మెటీరియల్ని, కంప్యూటర్ని వాటిని సీజ్ చేశారనమాట. వాట్ బిగిన్ యాజ్ ఏ కేస్ రిలేటింగ్ టు ఎలిజ్డ్ provocative speeches during the Elgar Parishad, an event held on December 31st, 2017 to commemorate a military victory of the Dalits against the Peshwa army 200 years earlier, followed by some incidents of the violence, was then transferred into a sinister plot to overthrow the government, allegedly at the behest of the Communist Party of India Maoist. అంటే ఇప్పుడు ఏం జరిగింది అంటే ఈ కేసు అనేది ఎలా స్టార్ట్ అయింది అంటే వీళ్ళు ఎల్గర్ పరిషత్ అనే ఒక చోట ఏం చేశారంటే డిసెంబర్ 31, 2017లో ఏం చేశారంటే వీళ్ళు ఆ మిలిటరీ విక్టరీ ఏదైతే దళితులు 2000 సంవత్సరాల క్రితం ఆ పేష్వా ఆర్మీ మీద సాధించిన విజయాన్ని స్మారక చిహ్నంగా పెట్టాలని చెప్పేసి ఆ స్మారక చిహ్నంగా ఉద్దేశించి మాట్లాడిన స్పీచ్లో ఏమైందంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా సైన్యాన్ని తయారు చేసే విధంగా, గవర్నమెంట్ని పడగొట్టే విధంగా ఇలాంటి స్పీచెస్ చేశారనమాట. అది ఎవరి ఆర్గనైజేషన్లో జరిగింది, ఎవరి నాయకత్వంలో జరిగింది అంటే ఎవరి ఆజ్ఞ మీద జరిగింది అంటే ఏది మావోయిస్ట్ పార్టీ ఏదైతే ఉందో ఆ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనే వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్లో ఇది జరిగిందనమాట. ద పోలీస్ కండక్టెడ్ రైడ్ అక్రాస్ ద కంట్రీ అండ్ నేమ్డ్ సమ్ యాక్టివిస్ట్స్ అండ్ లాయర్స్ ఇన్ ద ఎఫ్ఐఆర్. సో ఈ పరిణామం వల్ల ఏంటంటే ఇది ఒక చోట జరిగింది కాదు, అంటే ఇలాంటివి గవర్నమెంట్ పడగొట్టాలంటే ఒక రాష్ట్రంలోనో ఒక ప్లేస్లోనో జరగదు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఇలాంటి మూలాలన్నీ వెతకడం కోసం భారతదేశం మొత్తం మీద సంబంధించిన అన్ని పోలీసులు అందరూ కూడా దీని మీద ఇన్వెస్టిగేషన్ జరిపి చాలామంది యాక్టివిస్టులని, లాయర్లని వాళ్ళని ఎఫ్ఐఆర్లో ఇంక్లూడ్ చేశారన్నమాట. ఈవెన్ దో దేర్ వాజ్ యాన్ outlandish claim based on a letter of doubtful authenticity that there was an assassination plot against the Prime Minister. This allegation did not find a place in the FIR or రిమాండ్ అప్లికేషన్స్. అంటే దీంతో పాటు ఇంకా ఏంటంటే వాళ్ళకు ఒక డౌట్ఫుల్ లెటర్ ఒకటి దొరికిందన్నమాట. అంటే ఎవరు రాశారో తెలియదు, ఆ లెటర్ అసలు నిజంగా వాళ్ళు రాశారో లేదా వీళ్ళు పెట్టారో తెలియదు. దాంట్లో ఏమని రాసింది అంటే ప్రైమ్ మినిస్టర్ చంపాలి అనే ఉద్దేశంతో ఆ లెటర్ ఉందన్నమాట. ఆ లెటర్ ఆధారంగా వీళ్ళు కూడా ఇంకా ఈ కేసును బలం చేసినప్పటికీ ఎఫ్ఐఆర్లో ఆ లెటర్ గురించి కానీ లేకపోతే రిమాండ్ అప్లికేషన్లో కానీ ఆ లెటర్ గురించి మాత్రం ఎటువంటి చర్చలు జరగలేదన్నమాట. అంటే ఉందో లేదని కూడా చెప్పలేదన్నమాట. Despite its interstate ramification, the state government vehemently opposed a పిటిషన్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఫర్ ద కోర్ట్ మానిటర్డ్ ఇండిపెండెంట్ ప్రోబ్. అంటే ఇప్పుడు ఇంటర్స్టేట్ విషయం అయినప్పటికీ, అంటే ఇది భారతదేశానికి మొత్తానికి సంబంధించిన విషయం అయినప్పటికీ కూడా ఏమైంది అంటే ఈ పరిణామాలు ఉన్నప్పటికీ అంటే భారతదేశానికి మొత్తానికి సంబంధించిన పరిణామాలు ఉన్నప్పటికీ కూడా స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే దీన్ని పూర్తిగా వ్యతిరేకించింది. ఏంటి సుప్రీంకోర్టు అనేది ఒక సపరేట్ ప్రోబ్ ద్వారా అంటే ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పరచడాన్ని స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది తీవ్రంగా వెహమెంట్లీ అంటే తీవ్రంగా వ్యతిరేకించింది. ఎప్పుడు అప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి. ఎట్ దట్ టైమ్ ద సెంటర్ ఆల్సో హెల్మ్డ్ బై ద బీజేపీ ఎక్స్ప్రెస్డ్ నో ఇంక్లినేషన్ టు హ్యాండ్ ఓవర్ ద ప్రోబ్ టు ద ఎన్ఐఏ. అంటే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉంది, స్టేట్ గవర్నమెంట్లో కూడా బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళు ఏమి ఎక్కువగా దాని మీద ఎక్కువగా ఒత్తిడి రాష్ట్రం మీద ఎందుకని ఎన్ఐఏకి అప్పచెప్పాలి అని ఏమి తీసుకురాలి. ఈవెన్ దో సెక్షన్స్ ఆఫ్ ద అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఉప్మా వర్ ఇన్వోక్డ్. అంటే దాంట్లో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది అది సెంట్రల్ గవర్నమెంట్ లిస్టులో ఉన్న ఆ పరిధుల్లోకి వచ్చే అంశం అనమాట. ఆ అంశం ఉన్నప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనేది దీని మీద ఎక్కువగా ఒత్తిడి తీసుకురాలేదు. సిగ్నిఫికెంట్లీ ద సుప్రీం కోర్ట్ బై ఏ 2-1 మెజారిటీ declined to intervene with the police probe, remaining unmoved by the arguments of the scholars such as Romila Thapar and Prabhat Patnaik that it was an attempt to hound rights defenders and suppress some political dissents. అంటే ఇప్పుడు ఇంకా ఏం జరిగింది అంటే అప్పుడు సుప్రీంకోర్టు 2-1 మెజారిటీతో ఎవరైతే ఈ యొక్క ఆర్గ్యుమెంట్ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో రోమల థాపర్ అనే అతను, తర్వాత ప్రభాత్ పట్నాయక్ అనే అతను ఎవరైతే ఉన్నారో
వాళ్ళ యొక్క పోలీసులకు వ్యతిరేకంగా వాళ్ళు ఏదైతే అంటే వాళ్ళు ఏదైతే కేసును పెట్టారో దాన్ని ఆ కేసుని మీకు చర్చించడానికి కూడా సుప్రీంకోర్టు ఇష్టపడలేదు. వాళ్ళు పోలీసులకు ఫేవర్గానే సుప్రీంకోర్టు అనేది తీర్పునిచ్చింది. దానివల్ల ఏమైందంటే వీళ్ళ యొక్క రైట్లు ఎవరైతే వీళ్ళిద్దరు ఉన్నారో ఆ యొక్క స్కాలర్స్ యొక్క హక్కుల్ని హరించి వేసే విధంగా ఎవరైతే పొలిటికల్గా అంటే వాళ్ళని పొలిటికల్గా డిసెండర్స్ని అంటే పొలిటికల్గా వ్యతిరేకించేవాళ్ళు, రాజకీయ పరంగా వ్యతిరేకించే వాళ్ళని సప్రెస్ చేసేవాళ్ళు, అణిచివేసే విధంగా ఈ సుప్రీంకోర్టు అనేది ఆ రోజు ప్రవర్తించింది అనమాట. ద యూనియన్ గవర్నమెంట్ కెనాట్ నౌ టర్న్ around and claim that it is a fit case for the NIA probe. అంటే ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ అనేది మళ్ళీ తన వైపు తిప్పుకొని ఇది కరెక్ట్గా ఎన్ఐఏకి సరిపోయే కేసు, ఈ ఎన్ఐఏ పరిష్కరించాల్సిన లేకపోతే ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన కోర్టు అని చెప్పడానికి యూనియన్ గవర్నమెంట్కి సరైన అవగాహన అంటే సరైన అధికారం లేదనమాట. ఏ ప్రొవిజన్ ఇన్ ద ఎన్ఐఏ యాక్ట్ డస్ అలౌ ద సెంటర్ టు గివ్ ఏ సుమోటో డైరెక్షన్ టు ద ఎన్ఐఏ టు టేక్ ఓవర్ ఎనీ ఇన్వెస్టిగేషన్ ఇఫ్ అఫెన్సెస్ లిస్టెడ్ ఇన్ ద షెడ్యూల్ టు ద యాక్ట్ ఆర్ కమిటెడ్. అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎన్ఐఏకి ఒక ఇన్వెస్టిగేషన్ సంబంధించి అంటే సుమోటోగా ఏదైనా కానీ అంటే అప్పటికప్పుడు అధికారాన్ని ఇచ్చే శక్తి మాత్రమే ఉందన్నమాట. సుమోటోగా అధికారాన్ని ఇచ్చే శక్తి మాత్రమే ఉంది అప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడే, అంతేగాని ఇంత లాంగ్ పీరియడ్ తర్వాత చేయకూడదు. The center's sumoto power is likely to be tested for its constitutionally when Chhattisgarh's suit against the NIA comes up. అంటే ఇప్పుడు ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అధికారం అంటే ఈ యొక్క సుమోటోగా దీన్ని అధికారం ఇచ్చే పవర్ అనేది ఈ ఛత్తీస్గఢ్ సంబంధించిన అంశంలో దీనికి అగెనిస్ట్గా కేసు ఫైల్ అయిందన్నమాట. ద ఎపిసోడ్ హైలైట్స్ ద ఫియర్ ఎక్స్ప్రెస్డ్ బై ద సమ్ స్టేట్స్ that their police power would be compressed if the NIA was established. అంటే అప్పుడు కొన్ని రాష్ట్రాలు ఏం చేస్తారంటే ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ ఈ విషయాన్ని ఎక్కువగా ఒత్తి చెప్తూ చాలా రాష్ట్రాలు ఏం చెప్పినాయి అంటే ఈ ఎన్ఐఏ కనుక వచ్చింది అంటే మా యొక్క రాష్ట్రం యొక్క పోలీసు యొక్క పవర్ తగ్గిపోతుంది, అదంతా కూడా అణిచివేయబడుతుంది అని చెప్పారన్నమాట. బట్ వాట్ ఈజ్ లీగల్లీ క్వశ్చనబుల్ నౌ ఈజ్ నాట్ ద సెంట్రల్స్ పవర్ బట్ వెదర్ సచ్ ఏ డెసిషన్ ఈజ్ tenable at this stage along after it became common knowledge that an offense under UPMA had taken place and its ramification known. అంటే ఇప్పుడు సెంట్రల్ పవర్ ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇప్పుడు మనకు ఆ క్వశ్చన్ అనేది పెద్ద లీగల్ క్వశ్చన్ కాదు, క్వశ్చనబుల్. ఇప్పుడు దాని గురించి అనవసరం లేదంటే ఎన్ఐఏ వస్తే స్టేట్ గవర్నమెంట్ యొక్క అధికారం తగ్గుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ పవర్ తగ్గుతుంది అనేది పెద్ద ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం కాదు. కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ యొక్క కేసుని ఎన్ఐఏకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది అంటే ఉప్మా కేసు కింద దీన్ని ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఇలాంటి సమయంలో ఇలాంటి పరిణామాలు ఉన్న సమయంలో కరెక్టా కాదా అనే దాని గురించి మనం ఆలోచించాలా. ద ఇన్ఎవిటబుల్ కన్క్లూజన్ ఈజ్ దట్ సెంట్రల్స్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఏ ploy to continue the political narrative that the lawyers and activists are sympathetic towards the cause of the tribal people in conflict hit area or urban Naxalites or Maoists. అంటే ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇది అనివార్యం అనమాట. ఇన్ఎవిటబుల్ అంటే అనివార్యంగా మనం చెప్పాల్సిన చివరి కన్క్లూజన్ ఏంటి అంటే సెంటర్ అనేది ఒక ట్రిక్ ప్లే చేస్తుంది అనమాట. ట్రిక్ ప్లే చేస్తుంది దేనికోసం? ఎవరైతే ఆ యాక్టివిస్టులను లాయర్లను ఏంటంటే ఎవరికి సంపత్తిగా ఉన్నారో అంటే ఆ ట్రైబల్ పీపుల్కి కానీ లేకపోతే మావోయిస్టులకి నక్సల్ ప్రభావితం ఏరియాలో ఉన్న వాళ్ళకి సింపథెటిక్గా ఉన్న వాళ్ళని కంట్రోల్ చేయడానికి అర్బన్ నక్సలైట్లని తగ్గించడానికి కానీ లేకపోతే అర్బన్ నక్సలైట్ మీద పూర్తి ఆధిపత్యం సంపాదించడం కోసం ఇప్పుడు ఇది ఒక ట్రిక్స్ ప్లే చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక ట్రిక్స్ ప్లే చేస్తుంది అని చెప్తున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ 2 ఆర్టికల్స్ వస్తేనండి. జనవరి 26 కాబట్టి మనకు రిపబ్లిక్ డే కాబట్టి రిపబ్లిక్ డేకి సంబంధించిన ఆర్టికల్స్ అనమాట ఇవి. ఎట్ ద హార్ట్ ఆఫ్ ద రిపబ్లిక్ అంటే హార్ట్ ఆఫ్ ద రిపబ్లిక్ అంటే మనకు సర్వసత్తాక దేశం ఏర్పడిన తర్వాత దానికి ముఖ్య కారణాలు ఏంటి, దాంట్లో ఉన్న ముఖ్యమైన హార్ట్ అంటే ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. దాంట్లో మన రిపబ్లిక్ దేశానికి ఉన్న ఇంపార్టెంట్ అంశాలు ఏమేమి ఉన్నాయని చెప్పే ఆర్టికల్ అండి. ఇండియన్ రిపబ్లికన్ హార్ట్ ఫేర్స్ వెల్ అండ్ బీట్స్ టు లవ్, కాన్ఫిడెన్స్ అండ్ లిబర్టీ. అంటే ఇప్పుడు ఈ ఇండియా రిపబ్లిక్ హార్ట్ అనేది ఏదైతే ఉందో దాని యొక్క వెల అనేది అంటే దాని యొక్క ఖ్యాతి అనేది చాలా బాగుంది. అది ఎలాగా కొట్టుకోవాలి అంటే ప్రేమతో,
నమ్మకంతో, లిబర్టీ స్వాతంత్రంతో కొట్టుకోవాలి అని చెప్తున్నాను అనమాట. ఈ ఆర్టికల్ యాక్చువల్గా మనకు 1950లో 26న మనకు ఈ రిపబ్లిక్ డే డిక్లేర్ చేశారనమాట. మన యొక్క రాజ్యాంగం అనేది ఆ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. ఈ అమల్లోకి వచ్చి 70 ఇయర్స్ అయిన తర్వాత అసలు ఆ రోజు ఈ రాజ్యాంగం తయారు చేయడానికి ఉన్న పరిస్థితులు ఏంటి, అప్పుడు రాజ్యాంగకర్త అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, లేకపోతే అప్పుడు ఉన్న ఉప ప్రధాని అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, వాళ్ళ యొక్క ఐడియాలజీ ఎలా ఉంది, వాళ్ళు ఎలా దీని గురించి మొత్తం ఎలా స్క్రూటినైజ్ చేశారు అనే అంశాల గురించి చాలా ఇన్ డీటెయిల్గా క్లియర్గా సింపుల్ వార్డింగ్లో ఇచ్చారండి. మీరు ఒకసారి చదవండి. మనం నెక్స్ట్ ఆర్టికల్ అనేది చెప్పుకుందాం. సేమ్ ఇది కూడా మనకు ఆర్టికల్గా కూడా రిపబ్లిక్ డే గురించే ఇచ్చింది అనమాట. కాకపోతే ఇది కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక చట్టం చేసేటప్పుడు ఆ చట్టం అనేది రాజ్యాంగబద్ధమైందా కాదా అనేది ఎవరు తెలియజేస్తారంటే సుప్రీంకోర్టు అనేది ఒక ఇంటర్ప్రిట్ చేస్తారనమాట. అంటే దాని మీద వ్యాఖ్యానించడం కానీ, తర్వాత దాని మీనింగ్ని ఆ యొక్క రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ని ఉద్దేశించి అసలు ఆ రాజ్యాంగం అనేది మనకి ఏం చెప్తుంది, దాని ప్రకారం అది కరెక్టా కాదని ఇంటర్ప్రిటేషన్ చేస్తుందన్నమాట. ఆ ఇంటర్ప్రిటేషన్ చేసే దాంట్లో 4 రకాలైన మార్పులు వచ్చినాయని చెప్పి చాలా ఇన్ డీటెయిల్గా చాలా బాగా చెప్పారు. ఈ ఆర్టికల్ చూద్దాం. ద 4 phases ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్. అంటే 4 ఫేజులు వచ్చేసింది. 4 రకాలైన ఫేజుల్లో మనకు ఫేజుల వారీగా అంటే విడతల వారీగా అన్నట్లుగా 4 రకాలైన ఫేజుల్లో ఈ కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్ అనేది జరుగుతుంది అనమాట. ద జ్యుడిషియరీ ఈజ్ బిగినింగ్ టు ఇంటర్ప్రిట్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ లైన్ విత్ ఇట్స్ రివల్యూషనరీ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ పొటెన్షియల్. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే, ఇప్పుడు ఈ మన యొక్క న్యాయ వ్యవస్థ అనేది బిగినింగ్లో ఏం చేసిందంటే, ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఎలా ఇంటర్ప్రిట్ చేసిందంటే లైన్ బై లైన్ అనమాట. అంటే దాంట్లో ఉన్న అంశాలు, దాంట్లో ఏవైతే అక్షరాలను ఉన్నాయో ఆ అక్షరాలను ఉపయోగించి ఆ లైన్ రివల్యూషన్ అనమాట, ఇది లైన్ బై లైన్గా రివల్యూషనరీగా చేశారనమాట. అలాంటి జరిగిందనమాట. ఫస్ట్లో అలా జరిగింది. తర్వాత ఇప్పుడు ఫేజ్ల వాడిగా విడతల వారిగా ఇది మారుతూ వస్తుందన్నమాట. దాని గురించి చెప్పారు. దీంట్లో ఒకసారి దీనికి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ ఒకసారి చూద్దాం. కొహెసివ్, యూనిటీ ఐక్యముగా, మిస్లేనియస్, వేరియస్, డైవర్స్ వివిధ, ఎలక్టిసిజం ద ప్రాక్టీస్ ఆఫ్ డిరైవింగ్ ఐడియాస్, సవరణ, ఇన్క్యుబెంట్, హోల్డర్, బేరర్ బాధ్యత కలిగి ఉన్న, ఎంట్రెంచ్ ఎస్టాబ్లిష్ ఫార్మేషన్ స్థాపించు, ఇన్సెప్షన్ ఎస్టాబ్లిష్మెంట్ ఫార్మేషన్ ఏర్పరచు, స్టేటస్ క్యూ ఎగ్జిస్టింగ్ స్టేట్ యథాతథ స్థితి, రినైజెన్స్ రివైవల్ పునఃయవనము, లింగర్ స్టే రిమైన్ ఆపు, లేటెంట్ హిడెన్ అన్రివీల్డ్ బయటకు కనపడని. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఒకసారి మనం ఆర్టికల్లోకి వెళ్తే కనుక చూస్తే కనుక, ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కమ్ ఇన్ టు ఫోర్స్ 17 years ago ఆన్ January 26, 1950. అంటే మన భారత రాజ్యాంగం అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే జనవరి 26, 1950లో అమల్లోకి వచ్చింది. ది ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వాజ్ యాన్ అంబిషియస్ పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ విత్ యూనివర్సల్ అడాల్ట్ ఫ్రాంచైజీ ఫెడరలిజం ఇన్ ఏ రీజన్ కన్సిస్టింగ్ ఆఫ్ ఓవర్ 550 ప్రిన్స్లీ స్టేట్స్ అండ్ సోషల్ రివల్యూషన్ ఇన్ ఏ డీప్లీ అన్ఈక్వల్ సొసైటీ. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే అనేది ఇప్పుడు ఈ రాజ్యాంగం తయారు చేయడం అనేది ఒక తీవ్రమైన కోరికతో, పొలిటికల్ కోరికతో ఉన్న ఎక్స్పెరిమెంట్ అనమాట. ఇది ఒక ప్రయోగం లాంటిది అనమాట. ఎందుకని ఒక యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీ అంటే వయోపరిమితి ఆధారంగా ఓటు హక్కును కల్పించడం ఒకటి, తర్వాత ఫెడరలిజం అనేది సమాఖ్య వ్యవస్థ, దాంతోపాటు 550 ప్రిన్సిపల్ స్టేట్లన్నింటినీ కలిపి ఇలా తయారు చేయడం అనేది ఇది ఒక చాలా అంటే సాహసోపేతమైన చర్య అని చెప్తున్నారు. However, it was equally a unique achievement in terms of the constitutional design. అంటే దీంతోపాటు ఇంకా ఏం చెప్పాలంటే ఇది ఒక యూనిక్ అనమాట. ఎవరితో కలవకుండా ఇది ఏకంగా వచ్చిన ఒక సాధించిన విజయం లాంటిదనమాట. ప్రపంచంలో ఎవరితో కలవకుండా ఏకంగా సాధించిన విజయం లాంటిదనమాట అచీవ్మెంట్ అనేది. సో ఇదేంది కాన్స్టిట్యూషనల్ డిజైన్ ఇలా తయారు చేయడమే ఒక అచీవ్మెంట్ అనమాట. రిపబ్లిక్ డే ఎస్పెషల్లీ దిస్ ఇయర్ దేర్ ఫోర్ ప్రొవైడ్స్ అస్ యాన్ ఆపర్చునిటీ టు టేక్ a step back from political contestations about the constitution and consider how the text have been interpreted by the courts over the last 7 decades. అంటే ఇప్పుడు మనకి ఈ సంవత్సరం అనేది ఈ కాన్స్టిట్యూషన్ గురించి మనం ఇలా తీసుకొని దాని గురించి మాట్లాడటం, ఒక స్టెప్ తీసుకుంటాం. అంటే పొలిటికల్ కంటెస్టేషన్స్ గురించి కానీ, లేకపోతే ఈ కాన్స్టిట్యూషన్ని ఎవరైతే కోర్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏవైతే ఇంటర్ప్రిట్ చేశారో మన 7 దశాబ్దాల కాలం నుంచి కోర్టులు అనేవి దీని గురించి ఇంటర్ప్రిట్ చేయాల్సి వస్తుంది. ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పుడు ఏం చేస్తుందంటే కోర్టులు ఆ రాజ్యాంగాన్ని
ఇంటర్ప్రిట్ చేస్తూ ఆ రాజ్యాంగబద్ధత ఉందా లేదని చెప్తూ ఉంటాయి అనమాట. ఆ ఇంటర్ప్రిటేషన్ గురించి చెప్పడానికి అనమాట. టెక్స్ట్ యాజ్ ఫేజ్ 1. ఇప్పుడు ఫేజ్ 1లో ఎలా ఉంది ఈ టెక్స్ట్ అనేది చెప్తున్నారు. ఇన్ ఇట్స్ ఎర్లీ ఇయర్స్ ద సుప్రీం కోర్ట్ అడాప్టెడ్ ఏ టెక్స్చుయలిస్ట్ approach focusing on the plain meaning of a word of the words used in the constitution. AK Gopalan versus State of Madras 1950 was one of the early decisions in which the court was called upon to interpret the fundamental rights under part 3. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఈ ఫస్ట్ ఫేజ్లో ఎలా ఉంది అంటే ఈ కాన్స్టిట్యూషన్ అనేది టెక్స్చువల్గా అంటే అక్కడ ఏదైతే ఉందో దాన్నే కరెక్ట్గా చెప్పేవాళ్ళు, కొత్తగా ఏమీ చెప్పేవాళ్ళు కాదనమాట. ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసు 1950లో ఫస్ట్ కేసు అనమాట. ఇది కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిట్ చేసిన కేసు. దీనికి సంబంధించి ఫండమెంటల్ రైట్లోని అంటే పార్ట్ 3లో మన యొక్క రాజ్యాంగంలో పార్ట్ 3లో ఉన్న ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్పిన తీర్పు అనమాట. గుర్తుపెట్టుకోండి, ఫండమెంటల్ రైట్స్ అనేవి మన రాజ్యాంగంలో పార్ట్ 3లో ఉంటాయి. ఇది ఒక బిట్ రావచ్చు మనకు. The leader of the Communist Party of India claimed that preventive detection legislation under which he was detained was inconsistent with Article 19, the right to freedom, 21, the right to life, and 22, the protection against arbitrary arrest and detention. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పాడు అంటే ఆయన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ లెజిస్లేషన్ కింద అంటే ఇప్పుడు ఏదైనా వాళ్ళు బయట తిరిగితే ఏదైనా ప్రమాదం అని చెప్పేసి వాళ్ళని నిర్బంధంలో ఉంచుతారనమాట. అంటే ఏదైనా నష్ట నివారణ చర్యలు ఉద్దేశించి నష్టం జరగకుండా ఆపడం కోసం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. అలా చేయడం అనేది ఆర్టికల్ 19 ఏదైతే ఉందో రైట్ టు ఫ్రీడమ్ అనేది, తర్వాత ఆర్టికల్ 21 అనేది రైట్ టు లైఫ్ అనేది, తర్వాత ఆర్టికల్ 22 ప్రొటెక్షన్ అగెన్స్ట్ ఆర్బిటరీ అరెస్ట్ అండ్ డిటెన్షన్ అనే కింద వ్యతిరేకంగా ఉందని చెప్పేసి ఆయన అప్పట్లో కేసు ఫైల్ చేశారనమాట. ద సుప్రీం కోర్ట్ decided that each of those articles covered entirely different subject matter and were to be read as a separate code rather than being read together. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే తీర్పు ఏం చెప్పింది అంటే ఇప్పుడు ఈ 4 అనేవి ఒకేసారి ఒకే దాని కింద చూసుకోకూడదు, వేటికి సపరేట్ అంటే వేటి ఇంపార్టెన్స్ అనేది వాటి సపరేట్గా ఉంది, అన్నిటినీ కలిపి చదవకుండా వేరువేరుగా చదవాలి అని చెప్పింది అనమాట. ఎమంగ్ ద మోస్ట్ కాంట్రవర్షియల్ క్వశ్చన్ ఇన్ ఇండియా కాన్స్టిట్యూషన్ లా హ్యాస్ బీన్ వెదర్ దేర్ ఆర్ ఎనీ లిమిటేషన్ టు ఆన్ పార్లమెంట్స్ పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ ఎస్పెషల్లీ ఫండమెంటల్ రైట్స్. అంటే ఇప్పుడు మనకు అందరికీ ఉన్న ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్ అనమాట. అందరికీ ఉన్న కాంట్రవర్షియల్ క్వశ్చన్ ఏంటంటే ఈ కాన్స్టిట్యూషన్లో అంటే మన రాజ్యాంగంలో ఉన్న వేటినైనా కానీ పార్లమెంట్కి సవరించే అధికారం ఉందా, ఎస్పెషల్గా ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కుల్ని సవరించే అధికారం అనేది పార్లమెంట్కి ఉందా లేదా అనేది ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్ అనమాట. ఇన్ ఇట్స్ ఎర్లీ ఇయర్స్ ద కోర్ట్ రీడ్ ద కాన్స్టిట్యూషనల్ లిటరల్లీ కంక్లూడింగ్ దట్ దెర్ వర్ నో సచ్ లిమిటేషన్స్. అంటే అప్పుడు ఫస్ట్లో ఏం చేసిందంటే కోర్టు ఈ యొక్క కాన్స్టిట్యూషన్ని ఇంటర్ప్రిట్ చేస్తూ అంటే వాడు చదివి దాన్ని లిటరల్గా చదివి ఇంటర్ప్రిట్ చేస్తూ ఏం చెప్పిందంటే పార్లమెంట్కి అలాంటి లిమిటేషన్స్ ఏమీ లేవు, అంటే ఎటువంటి లిమిటేషన్స్ లేవు, ఎటువంటి చట్టమైనా చేయొచ్చు పార్లమెంట్ అని చెప్పేసి వాళ్ళు తీర్పునిచ్చారన్నమాట. ఫేజ్ 2. ఇంకా రెండో ఫేజ్ ఎలా ఉందో చూద్దాం. ది స్ట్రక్చర్ ఏంటి? ఇన్ ద సెకండ్ ఫేజ్ ద సుప్రీం కోర్ట్ బిగాన్ ఎక్స్ప్లోరింగ్ అదర్ మెథడ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్లో కనుక మనం చూసుకుంటే ఏంటంటే సుప్రీంకోర్టు అనే కొత్త విధానాన్ని ఈ రాజ్యాంగాన్ని మన యొక్క విశ్లేషించడానికి కొత్త విధానాన్ని అవలంబించిందనమాట. అపీల్స్ టు ద టెక్స్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వర్ గ్రాడ్యువల్లీ టేకెన్ బై అపీల్ టు ద కాన్స్టిట్యూషన్స్ ఓవర్ ఆల్ స్ట్రక్చర్ అండ్ కొహరెన్స్. అంటే ఇప్పుడు ఏం చేశారంటే ఇప్పుడు అపీల్స్ ఏవైనా వస్తే కనుక వాటిని గ్రాడ్యువల్గా ఏం చేస్తున్నా కాన్స్టిట్యూషన్గా ఉండాలి, ఆ స్ట్రక్చర్కి అనుకూలంగా ఉండాలా, అన్ని మౌలికంగా మొత్తం అన్ని కలిపినా కానీ ఆ మీనింగ్ వచ్చే విధంగా ఉండాలన్నమాట. ఇన్ ద లీడింగ్ కేస్ ఆఫ్ ద కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973 ద కోర్ట్ కంక్లూడెడ్ దట్ పార్లమెంట్స్ పవర్ టు amend the constitution did not extend to alter its basic structure and open-ended catalog of features that lies within the exclusive control of the court. అంటే ఇప్పుడు కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసు 1973లో సుప్రీంకోర్టు ఏం తీర్పునిచ్చింది అంటే భారత రాజ్యాంగాన్ని మార్చే హక్కు పార్లమెంటుకు ఉంది, కానీ దాని యొక్క బేసిక్ మౌలిక సూత్రం ఏదైతే ఉందో ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో
దాన్ని అంటే దాంట్లో మార్పు రాకుండా, ఆ స్ట్రక్చర్ మార్పు రాకుండా చేసే చట్టాలు చేయాలి అని చెప్పేసి ఒక తీర్పునిచ్చిందనమాట. when Parliament attempt to overturn this decision by amending the Constitution yet again, the court relying on the structuralist జస్టిఫికేషన్ డిసిసివ్లీ రిజెక్ట్ దట్ అటెంప్ట్. అంటే అప్పుడు ఏం చేసిందంటే పార్లమెంట్ ఏం చేసిందంటే ఇలాంటి కోర్టు ఇచ్చిన తీర్పుని మార్చడం కోసం, అంటే ఆ కోర్టు ఇచ్చిన తీర్పుకి అనుగుణంగా వీళ్ళు రాజ్యాంగంలో మార్పులు తేవాలని చూసేసారు. కానీ అప్పుడు ఏం చేసింది, మళ్ళీ కోర్టు అనేది ఆ స్ట్రక్చరల్ లిస్ట్ మీదే ఆధారపడి ఏం చేసిందంటే వాళ్ళు చేసిన ఆ చట్టం ఏదైతే ఉందో దాన్ని తీసి పక్కన పడింది, దాన్ని వ్యతిరేకించింది అనమాట. ఇన్ దిస్ ఫేజ్ ద కోర్ట్ ఆల్సో కేటగిరికల్లీ rejected the Gopalan approach in favor of the structuralist in Maneka Gandhi versus Union of India 1978. అంటే ఇప్పుడు మళ్ళీ ఇంక ఇదే కోర్టు ఏం చేసిందంటే గోపాలన్ అనే అతని యొక్క అప్రోచ్ని కూడా పక్కన రిజెక్ట్ చేసిందనమాట. దేనికి? స్ట్రక్చరల్ లిస్ట్ కింద, అంటే మౌలిక సూత్రం అని చెప్పాను చూసారా, దాన్ని ఉద్దేశించిన కోర్టులో మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1978 కోర్సులో దీన్ని వ్యతిరేకించి తీసి పక్కన పడేసింది. సో దిస్ డెసిషన్ ద కోర్ట్ కన్సీవ్డ్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ యాజ్ ఏ cohesive bill of right rather than the miscellaneous group of కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ. అంటే ఇప్పుడు దీని ప్రకారం ఈ చట్టాల వీటి తీర్పు ప్రకారం చివరికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి కొహెసివ్ బిల్, అంటే అన్ని కలయిక ద్వారా ఏర్పడిన ఒక హక్కులు అనమాట అవి. అంతేగాని రేదర్ దాన్ మిస్లేనియస్, అంటే డిఫరెంట్గా ఉన్న, అంటే వివిధ రకాలుగా ఉన్న అంటే ఒక గ్రూపింగ్ కాదు, ఒకే రకమైన అంశాలు అవన్నీ కూడా రకరకాల గుంపు కాదు అని చెప్తూ దాంట్లో ఏం ఫైనల్గా డెసిషన్ చెప్పిందనమాట. ద రైట్ ఆఫ్ లైఫ్ వాజ్ incrementally interpreted to include a range of rights such as clean air, speedy trial and free legal aid. అంటే ఇప్పుడు రైట్ ఆఫ్ లైఫ్ అంటే జీవించే హక్కును గురించి సుప్రీంకోర్టు ఎలా ఇంటర్ప్రిట్ చేసింది, ఎలా చెప్పింది అంటే రకరకాలుగా చెప్పింది అనమాట. అంటే ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఇవ్వాలా, తొందరగా వాళ్ళ పనులు అన్ని ట్రయల్స్ అన్నీ జరిగేటట్లు ఉండాలా, ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటే వాళ్ళకు లీగల్గా, అంటే రాజ్యాన్ని అంటే అన్ని లీగల్గా చట్టబద్ధంగా అన్ని వాళ్ళకు అందే విధంగా ఉండాలి, ఫ్రీగా అందే విధంగా ఉండాలని చెప్పింది అనమాట. దిస్ పేవ్డ్ ద వే ఫర్ ద సుప్రీం కోర్ట్ టు ప్లే అన్ అన్ప్రెసిడెంటెడ్ రోల్ ఇన్ ద గవర్నెన్స్ ఆఫ్ ద నేషన్. అంటే ఇప్పుడు ఇలాంటి కారణాలన్నిటి వల్ల ఏమైందంటే ఈ కోర్టు అనేది చాలా ముఖ్యమైన, అంటే గవర్నెన్స్ని, అంటే మన యొక్క పరిపాలనలో దేశాన్ని పరిపాలించే విషయంలో సుప్రీంకోర్టు అనేది చాలా ముఖ్యమైన భూమికను పోషిస్తుంది అనమాట. వాట్ వాజ్ common between the first two phases of the interpretation story was that significant decisions involving the interpretation of the constitution were entrusted to constitutional benches comprising 5 or more judges of court and were carefully, even if incorrectly reasoned. అంటే ఇప్పుడు దీంట్లో మనకి ఈ రెండు కేసుల్లో మనకు కామన్గా ఉన్న ఫ్యాక్టర్ ఏంటి అంటే ఈ యొక్క తీర్పులు ఇచ్చింది అన్నిటి కూడా 5 లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉన్న జడ్జిలతోనే తీర్పు ఇవ్వబడ్డాయి. దీంట్లో ఏంటంటే వాళ్ళు కరెక్ట్గా అన్ని 5 బెంచ్ కోర్టులు అనేది కరెక్ట్గా చెప్పారు. దాంతోపాటు కేర్ఫుల్ రీజన్స్ అనమాట, అవి కరెక్ట్ కానప్పటికీ కూడా కేర్ఫుల్ రీజన్స్ అనేవాళ్ళు ఎంతో ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. దేర్ వాజ్ అ లిమిటెడ్ స్కోప్ ఫర్ ప్రెసిడెన్షియల్ confusion since a matter which had been decided by the constitution benches and which demanded reconsideration were referred to larger constitutions. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఏమైనా కన్ఫ్యూషన్స్ ఉంటే కనుక ఆ మ్యాటర్స్లో కనుక కన్స్టిట్యూషన్ ఉంటే ఆ కాన్స్టిట్యూషన్ బెంచ్ చెప్పిన దాన్ని మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే లార్జర్ బెంచెస్కి, అంటే ఇప్పుడు 5 ఉన్నారనుకోండి వాళ్ళకన్నా ఎక్కువ బెంచ్ అయిన 7, లేకపోతే 3 ఉన్నారనుకోండి వాళ్ళకన్నా పెద్ద బెంచ్ అయిన 5 బెంచెస్కి పంపిస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఎలిసిటైజింగ్ యాజ్ అ ఫేజ్ 3. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ సంవరణలో, అంటే మార్పులు తీసుకువచ్చే విధానంలో ఈ ఫేజ్ 3 అనేది ఎలా ఉందో చూద్దాం. ఇన్ ద థర్డ్ ఫేజ్ ద సుప్రీం కోర్ట్ ఇంటర్ప్రిటివ్ philosophy turned far more result oriented than it had ever been. ఇక్కడ మూడో ఫేజ్లో కనుక చూసుకుంటే ఇప్పుడు ఈ రాజ్యాంగాన్ని విశ్లేషించే విషయంలో ఏం చేశారంటే రిజల్ట్ ఓరియంటెడ్ అనమాట. ఇంతవరకు ఏంటంటే ఆ టెక్స్ట్లోనో లేకపోతే ఆ మౌలిక సూత్రం ఏదైతే ఉందో దాని యొక్క ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో మారకూడదు అన్నారు. ఇప్పుడు ఏంటంటే రిజల్ట్ ఓరియంటెడ్గా రిజల్ట్ సరిగా వచ్చే విధంగా ఉండేటట్టు ఇప్పుడు రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేయడం మొదలుపెట్టారనమాట. ది కోర్ట్ అఫెన్ సరెండర్డ్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ of engaging in a thorough rights reason of the issues before it. అంటే ఇప్పుడు
ఆ కోర్టు ఏం చేస్తుంది అంటే పూర్తిగా తన రెస్పాన్సిబిలిటీస్ అన్నింటినీ కూడా సరెండర్ చేస్తూ వస్తుందన్నమాట. ఏంటి అంటే ఆ రైట్కి సంబంధించి ఏదైనా వాళ్ళ యొక్క హక్కుల విషయానికి వచ్చేటప్పుడు చెప్పేటప్పుడు ఆ బిఫోర్ ఇష్యూ ఏదైతే ఉందో వాటి యొక్క రెస్పాన్సిబిలిటీస్ అన్నింటినీ కూడా తీసి పక్కన పెట్టేసే విధంగా ఉంది. 2 ఫ్యాక్టర్స్ అండర్ పిన్డ్ దిస్ ఇన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్. అంటే ఇలా పూర్తిగా వాళ్ళ యొక్క హక్కు అంటే ఆ రెస్పాన్సిబిలిటీస్ని పక్కన పెట్టడానికి కారణం ఏంటంటే 2 ఫెయిల్యూర్ ఉన్నాయన్నమాట. ఏంటి ఆ 2 ఫెయిల్యూర్ అంటే ఫస్ట్ ద ఛాలెంజింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ద కోర్ట్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఆ కోర్టు స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా లేదు, చాలా ఛాలెంజింగ్గా ఉందన్నమాట. which at its inception began with 8 judges grow to a sanctioned strength of 31. ఇట్ ఈజ్ కరెంట్లీ 34. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ కోర్ట్ అనేది ఫస్ట్ 8 మందితో స్టార్ట్ అయింది సుప్రీం కోర్ట్ అనేది. ఇప్పుడు దాని యొక్క శాంక్షన్ స్ట్రెంగ్త్ అంటే ఆమోదించదగ్గ స్ట్రెంగ్త్ ఎంత అంటే 31 మంది ఉంటే, కానీ మొత్తం ఇప్పుడు జడ్జిలు ఎంతమంది ఉన్నారంటే 34 మంది ఉన్నారనమాట. ఇట్ బిగేన్ టు సిట్ ఇన్ ప్యానల్స్ ఆఫ్ 2 or 3 judges effectively transferring it into a polyvocal group of about a dozen Supreme Courts. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే 2 లేదా 3 మంది జడ్జిలతో కూర్చొని ఏం చేస్తారంటే వీళ్ళు రకరకాల తీర్పులు ఇస్తూ ఒక చోట నుంచి ఇంకో చోటకి ఆ తీర్పును మారుస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు 3 బెంచ్ జడ్జెస్ కాకపోతే 5 బెంచ్ కాకపోతే 7, 9 అట్లా తిరుగుతూ ఉందన్నమాట కోర్ట్ అనేది. సెకండ్, ద కోర్ట్ బిగాన్ డిసైడింగ్ కేసెస్ బేస్డ్ ఆన్ ద సర్టైన్ కన్సెప్షన్స్ ఆఫ్ ఇట్స్ ఓన్ రూల్. అంటే ఇప్పుడు రెండో విషయం ఏంటంటే కోర్ట్ అనేది ఒక కేసుని ఎట్లా డిసైడ్ చేస్తుందంటే తన యొక్క ఏదైతే ఆలోచనలు ఉంటాయో లేకపోతే తన యొక్క కోర్టుకు సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చట్టాలు చేయడం అంటే తీర్పులు ఇవ్వడం మొదలుపెట్టారు. వెదర్ యాజ్ సెంటినియల్ ఆఫ్ డెమోక్రసీ ఆర్ ప్రొటెక్టర్ ఆఫ్ ద మేకర్స్ ఎకానమీ, అంటే మార్కెట్ ఎకానమీ, అంటే అది ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా అయినప్పటికీ, లేకపోతే అంటే వీళ్ళు తీసుకునే తీర్పులు అనేవి రాజ్యాంగాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నా, లేకపోతే మార్కెట్ ఎకానమీని అది సంరక్షించే విధంగా ఉన్నా కానీ వాళ్ళు కొన్ని స్టాండ్స్ను ఉపయోగించి ఆ తీర్పులు ఇస్తున్నారన్నమాట. దిస్ యూనిక్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ సైడ్ లైన్డ్ రీజన్ గివింగ్ ఇన్ అ పర్ఫార్మెన్స్ టు అరైవింగ్ ఎట్ అవుట్కమ్స్ దట్ మ్యాచ్ ద కోర్స్ పర్సెప్షన్. అంటే వాళ్ళు ఎలా చెప్తున్నారు అంటే ఈ డెసిషన్ ఇవన్నీ కూడా ఎట్లా ఉంటున్నాయి అంటే వాళ్ళ యొక్క ఆ పర్సెప్షన్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఆ కోర్టు ధోరణి ఏదైతే ఉందో దానికి మ్యాచ్ అయ్యే విధంగా చివరికి ఆ కేసు అనేది తీర్పు అనేది తీసుకొస్తున్నాను అనమాట. ద ఫెయిల్యూర్ టు గివ్ రీజన్స్ కాంట్రిబ్యూటెడ్ నాట్ ఓన్లీ టు మెథడాలజికల్ ఇన్కోహరెన్స్ బట్ ఆల్సో టు సీరియస్ డాక్టరల్ ఇన్కోహరెన్స్ అండ్ ఇన్కన్సిస్టెన్సీ అక్రాస్ ద లా. అంటే ఇప్పుడు ఈ ఫెయిల్యూర్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ మెథడ్ ఏదైతే ఉందో అంటే అన్నింటినీ కలిపే ఆ మెథడాలజీ ఏదైతే ఉందో అది ఫెయిల్ అవటం వల్ల ఒకటి, తర్వాత ఆ సిరీస్ ఆఫ్ డాక్టరల్ ఇన్కోహరెన్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఒక తీర్పు ఇచ్చారనుకోండి, ఆ తీర్పు ఆధారంగా నెక్స్ట్ తీర్పులు బేస్ చేసుకొని చేయొచ్చు. సో ఇలా ఒక తీర్పును ఆధారంగా ఇంకో తీర్పును ఆధారంగా ఇంకో తీర్పు వచ్చేసారు కదా, చివరికి అనేది ఆ చట్టం అనేది పూర్తిగా మారిపోతుంది అనమాట. దిస్ కెన్ బి బెస్ట్ డిస్క్రైబ్డ్ యాజ్ పంచాయతీ ఎలక్ట్రిసిజం with different benches as adapting inconsistent interpretive approach based on their conceptions of the court rules and arriving at a conclusion that were often in a tension with one another. అంటే ఇప్పుడు మనం కనుక పంచాయతీకి సంబంధించిన ఆ సవరణలు కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే దాని గురించి ఒక ఐడియాలజీ గురించి కనుక మనం చూసుకుంటే ఏంటంటే రకరకాల ఇంటర్ప్రిటేషన్ బెంచ్ అనేది రకరకాలగా మారి ఒక చోట నుంచి ఇంకో చోటికి అంటే ఒక బెంచ్ ఇచ్చిన తీర్పును ఇంకో బెంచ్కి అలా మార్పులు వస్తున్నాయి అనమాట. ది ఇమేజరీ దట్ పంచాయతీ ఎలక్ట్రిసిజం ఈజ్ మీన్ టు ఇన్వోక్ ఈజ్ దట్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ వైజ్ మెన్ అండ్ ఉమెన్ applying the analogy sub-supreme courts taking decision based on the nations of fairness that are detached from precedent doctrine and established interpretation method. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా ఒక రకమైన ఇంతకుముందు జరిగిన కోర్టులు తీర్పులని ఉద్దేశించుకొని కాకుండా ఆ తెలివైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో ఆ రాజ్యాంగాన్ని విశ్లేషిస్తే బాగుంటుంది. ఇంతకుముందు తీర్పునిచ్చిన ఆధారంగా మళ్ళీ తీర్పు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఫేజ్ 4 పర్పస్ అంటే ఇప్పుడు 4వ ఫేజ్ అనేది చెప్తున్నారు, దాని యొక్క ఉద్దేశం ఏంటో చెప్తున్నారు. వీఆర్ కరెంట్లీ ఇన్ ద మిడెస్ట్ ఆఫ్ ట్రాన్సిషనింగ్ ఫ్రమ్ ద థర్డ్ ఫేజ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్ టు 4th. అంటే ఇప్పుడు మనం కరెక్ట్గా మధ్యలో ఉన్నాం, అంటే 3 నుంచి 4వ ఫేజ్కి మారే అంశాల్లో కరెక్ట్గా మధ్య పొజిషన్లో ఉన్నామన్నమాట. ఇన్ ద 4th phase ద కోర్ట్ హ్యాస్ అక్నాలజ్డ్ యాజ్ critical to its interpretive exercise the purpose for
ఫర్ విచ్ ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ ఎనాక్టెడ్. అంటే ఇప్పుడు మనకి దీని ప్రకారం ఏంటి అంటే, ఈ ఫోర్త్ ఫేజ్ దాని ప్రకారం ఏంటంటే, ద కోర్ట్ అనేవి కరెక్ట్గా క్రిటికల్గా అనలైజ్ చేయడానికి, చాలా క్రిటికల్గా ఇంటర్ప్రిటేట్ చేయడానికి, ఎక్సర్సైజ్ చేయడానికి చూస్తుంది. అంటే అసలు ఒక కాన్స్టిట్యూషన్ ఎందుకోసం తయారు చేయబడింది, దాన్ని ఉద్దేశించి వీళ్ళు చెప్పాలని చూస్తున్నాను అనమాట. మెనీ కాన్స్టిట్యూషన్ అటెంప్ట్స్ ద టాస్క్ ఆఫ్ ఎంట్రించింగ్ ఏ పొలిటికల్ కాంప్రమైజ్ బిట్వీన్ ద ఇన్క్యూబెంట్స్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ ద డే. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏం చేస్తున్నారంటే, వాళ్ళు కాంప్రమైజ్ చేయాలని చూస్తున్నారు. ఎవరైతే అధికారంలో ఉన్నవాళ్ళు, ఇంక్యూబెట్స్ అంటే అధికారంలో ఉన్నవాళ్ళు, ఎవరైతే దీన్ని ఛాలెంజ్ చేసే వాళ్ళని కాంప్రమైజ్ చేయడానికి చూస్తున్నారు అనమాట. ఇండియాస్ కాన్స్టిట్యూషన్ ఎట్ ఇట్స్ వెరీ ఇన్సెప్షన్ వాజ్ డిఫరెంట్. అంటే ఇప్పుడు మన యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మొదట్లో దాని యొక్క ఉద్దేశం అనేది వేరు, ఇప్పుడు వేరు. ఇన్ ఎనాక్టింగ్ ద కాన్స్టిట్యూషన్ ద ఫౌండర్ of our republic expressed a sense of unease with a status quo and raised expectations of root and branch social revolution and transformation. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క రాజ్యాంగ నిర్మాతలు ఉన్నారో, ఈ రిపబ్లిక్ దానికి సంబంధించి రాజ్యాంగ నిర్మాతలు ఎలా తయారు చేశారంటే, దీన్ని యథాస్థితిలో ఎలా ఉందో అలానే ఉండే విధంగా, ఎటువంటి కొత్త కొత్త మార్పులు రాకుండా ఉండే విధంగా ఉద్దేశించి వాళ్ళు చేశారనమాట. ద కోర్ట్ ఈజ్ నౌ బీయింగ్ టు ఇంటర్ప్రిట్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ అకార్డెన్స్ విత్ ఇట్స్ రివాల్యూషనరీ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ పొటెన్షియల్. కానీ ఇప్పుడు కోర్టులు ఏం చేస్తున్నాయి అంటే, ఈ మార్పులతో కూడిన ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ఎట్లాగా వివరిస్తున్నాయి, విశ్లేషిస్తున్నాయి అంటే, రివల్యూషనరీ అంటే ఈ మార్పులతో కూడిన ఈ ట్రాన్స్ఫర్మేటివ్ పొటెన్షియల్ దాని ప్రకారం ఉద్దేశించి వీళ్ళు చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు మౌలిక స్థితి అనేది, ఆ మౌలిక స్ట్రక్చర్ అనేది ఏదైతే ఉందో దెబ్బతినే విధంగా ఉందన్నమాట. మౌలిక సూత్రాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. with about a dozen significant constitutional bench discussions from the Supreme Court since September 2018, there has been a renaissance in decision making by the constitution benches. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ కాన్స్టిట్యూషనల్ బెంచెస్ అంటే ఒక డజన్ వరకు ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూసుకుంటే కనుక ఒక రకాల ఒకే విధమైన తీర్పులు లేవు, రకరకాల మార్పుల డిఫరెన్సెస్ ఉన్నాయి. వీళ్ళు ఇచ్చిన తీర్పులో రకరకాల చోట్ల ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన డెసిషన్స్ వీళ్ళు చెప్పారన్నమాట, తీర్పులు చెప్పారన్నమాట. దిస్ ఇంక్లూడ్ ద కోర్ట్స్ డెసిషన్ స్ట్రైకింగ్ డౌన్ సెక్షన్ 377 అండ్ ద క్రిమినల్ అఫెన్స్ ఆఫ్ అడల్టరీ అండ్ ఇంక్లూడింగ్ ద అఫెన్స్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. వీటి ప్రకారం మనం ఏమైనా చూసుకుంటే ఏంటంటే, ఎవరైతే ఆ సెక్షన్ 377 ప్రకారం క్రిమినల్ అఫెన్స్ ఆఫ్ ద అడల్టరీ, చిన్నపిల్లల మీద కేసులు పెట్టాలనే దాన్ని ఏదైతే ఉందో దాన్ని కొట్టేయటం అనేది ఒకటి, తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కిందకి తీసుకురావడం అనే అంశాలు అనేవి వీటికి సంబంధించి, అంటే వీటిలో డిఫరెన్స్ చూపించే విధంగా ఉన్నాయన్నమాట ఈ కేసుల్లో. హౌఎవర్ ఫేస్ ఆఫ్ ఫేజ్ 3 కంటిన్యూస్ టు లింగర్ ఆన్ ఇన్ ద కోర్స్. అంటే ఇప్పుడు ఈ ఫేజ్ 3 అనేది ఎప్పటికీ కూడా ఇంకా ఆలస్యంగానే నడుస్తూనే ఉంది. ఈ కోర్టుల మధ్యలో జరుగుతున్నది ఈ ఫేజ్ 3 అనేది. కేసెస్ దట్ ఇన్వాల్వ్స్ సబ్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సచ్ యాజ్ ద కేసెస్ కన్సర్నింగ్ ద నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్స్ అండ్ electrical bond schemes are still being adjudicated upon by benches of 2 or more judges. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి, అంటే కాన్స్టిట్యూషన్ని విశ్లేషించాల్సిన, ఇంటర్ప్రిటేట్ చేయాలంటే విశ్లేషించాల్సిన అంశాలకు సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో, నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్స్ కానీ, ఎలక్ట్రల్ బోర్డ్ స్కీమ్స్ కానీ, దీంట్లో ఇంకా అవి న్యాయం కోసం ఎదురు చూపులు చూస్తూనే ఉన్నాయి. ఏది 2 బెంచ్లు 3 బెంచ్లు చూస్తూనే ఉన్నాయన్నమాట. దే రిమైన్స్ ఏ లేటెంట్ రిస్క్. అంటే ఇప్పుడు రాబోయే కాలంలో వీటిలో కనపడని మనకు ప్రమాదం ఉంది. లేటెంట్ అంటే హిడెన్ అనమాట, కనపడని ప్రమాదం ఉంది. దేర్ ఫోర్ దట్ ద గెయిన్స్ మేడ్ ఇన్ ద ఎర్లీ డేస్ ఆఫ్ ద ఫేజ్ 4 కుడ్ బి లాస్ట్. అంటే ఇప్పుడు మనం ఈ ఫేజ్ 4కి సంబంధించిన కేసు ఏదైతే మనం అంటే అభివృద్ధిని పొందామో అది కోల్పోయే పరిణామాలు ఇప్పుడు నడుస్తున్నాయి అన్నమాట. అండ్ వీ కుడ్ స్లైడ్ బ్యాక్ టు పంచాయతీ అడ్జుడికేషన్ వన్స్ అగైన్. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ పంచాయతీ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఆ తీర్పులు ఏవైతే ఆ పంచాయతీకి సంబంధించిన తీర్పుల్లోకి మళ్ళీ మనం తిరిగి వెళ్ళాల్సిన పొజిషన్లోకి వచ్చింది అని చెప్తున్నారు. ఇవేంటి ఈరోజు నా 4 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.